అందరికీ నమస్తే, వెల్కమ్ టు గరం గరం వార్తలు. చలో మస్తు ముచ్చట్లు ఉన్నాయి మీకు చెప్పనీకి. వార్తలు చూసే ముందైతే హెడ్లైన్స్ ఇద్దాం పారి. మాటలు మారుస్తున్న చంద్రాలు, కోపం చేస్తున్నారు వాలంటీర్లు. మనదే గెలుపంటున్న పాల్. ఎంతకీ ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారు? మనమే కదా. గుడి కడతారట రేవంత్ రెడ్డికి, సీఎం అయినాక భక్తి పెరిగింది అభిమానులకి. ఆకాశం నుంచి పడ్డదట పెట్టే, ఇది ఉంటేనట కోట్లు ఉన్నట్టే. కొడుకు లగ్గంలో 100 కోట్ల రూపాయల నగలు, నీతు అంబానీని చూసి నోరెల్ల పెడుతున్నారు అమ్మలక్కలు. దమ్ముంటే రా, తేల్చుకుందాం రా, ఖబర్దార్ ఛాలెంజ్, ఇదే నా సవాల్. ఇది ఇప్పుడు ఏపీలో రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విసురుకుంటున్న డైలాగులు. ఎవ్వరూ తగ్గట్లేదు. నువ్వు ఒకటంటే నేను 10 అన్నట్లు మాటకు మాట, పంచుకు పంచు జవాబిస్తున్నారు. మొన్న నెల్లూరులో చంద్రబాబు మాజీ మంత్రి అనిల్ మీద కూడా ఇలాంటి డైలాగులే వదిలారు. ఇక అనిల్ ఊరుకుంటారా? అంతకంటే ఘాటుగా రెస్పాండ్ అయ్యారు. సార్, చంద్రబాబు ఏమన్నారు సార్ మిమ్మల్ని? జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ తంతే ఇక్కడ పడ్డానంట, బుల్లెట్ దిగిందా లేదా అన్నానంట. బుల్లెట్టా? ఇక్కడ తంతే నేను చెన్నైలోకి పోతానంట. అంత పెద్ద గొప్ప సీనియర్ నాయకుడు ఇలా బుల్లెట్లు, తుపాకులు అని మాట్లాడడం ఏంటి సార్? సరే, మరి ఆయన కామెంట్ కు మీ రియాక్షన్ ఏంటో కూడా వినిపించండి. 2019లో తనకు ముందే హైదరాబాద్ వారిపోయాడు చంద్రబాబు నాయుడు. అంటే ప్రమాదం జరగడానికి ముందే పారిపోయాడా? 6 నెలల ముందే ప్రజలు తంటారని చెప్పి హైదరాబాద్ లో కొంపగట్టుగా పారిపోయిన వ్యక్తి ఎవరా? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఆయన ఇంకేదో బుల్లెట్, తుపాకీ అని అన్నాడు సార్. దాని గురించి ఏం చెబుతారు? అన్నావు కదా, బుల్లెట్ దిగిందా లేదా అని ఖచ్చితంగా చెప్తా ఉన్నా. అక్కడ దింపా, ఇక్కడ కూడా దింపుతా. మీరు కూడా ఎక్కడ తగ్గడం లేదు కదా. అదిగో కొడాలి నాని రెడీగా ఉన్నారు. సార్, చంద్రబాబు మాజీ మంత్రి అనిల్ గురించి ఏమన్నారో విన్నారా? చంద్రబాబు కనుక ఒక్కడే వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఫుట్బాల్ లో ఒక తన్ను తంటే ఒక 20 సంవత్సరాలు కనపడ్డి రాష్ట్రంలో. ఆ సంగతి ఆయన కూడా తెలుసు. ఆయనకు కూడా తెలుసా? మరి ఎలా సార్ ఆయన పరిస్థితి? అందుకే ఒక పక్కన దత్తపుత్రుని పెట్టుకుంటాడు, ఇంకో పక్కన ఉత్తపుత్రుని పెట్టుకుంటాడు. వెనకాల బీజేపీ వదినం వస్తుంది. ముందేమో ఇప్పుడు కాంగ్రెస్ షర్మిలమ్మని తెచ్చుకున్నాడు. చుట్టూ బౌన్సర్లను పెట్టుకొని రిబ్బన్ కటింగ్లకు వచ్చే కుర్ర హీరోయిన్ల లాగా ముందు వెనక అటు ఇటు వీళ్ళందరినీ పెట్టుకొని తిరుగుతున్నాడు అన్నమాట. వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా? వీళ్ళందరూ కాక మళ్ళీ ఈనాడు డ్రామోజీరావు ఒకడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, TV5 బిఆర్ నాయుడు, ఆ మా టీవీలో పౌడర్ డబ్బా ఒకడు. చాలా పెద్ద గ్యాంగే మెయింటైన్ చేస్తున్నారు బాబు గారు. వీళ్ళేనా ఇంకెవరైనా మిగిలారా? ఇప్పుడు వీళ్ళందరూ సరిపోక నిన్న రాత్రి ఒకరు పట్టుకొచ్చారు. ఎవరు సార్ ఆ పైల్వాను? ఎవరు సార్ ఆ పైల్వాను? పీకే ప్రశాంత్ కిషోర్. ఆయన ఐపాక్ లోంచి పీకేసి పక్కన పడేసి 3 ఏళ్ళు అయింది. తీసేసిన తహసీల్దార్లను కూడా అరువు తెచ్చుకొని వారితో అరిపిస్తున్నాడంటే చాలా పెద్ద స్కెచ్చే. ఏ రోటి కాడ ఆ పాట పాడుట్లా కొందరు రాజకీయ నాయకులు మస్తు టాలెంట్ చూపిస్తారు. నిన్నటి మాట ఇయాలుండదు, ఇయాల్టి మాట రేపుండదు, పూటకో మాట రోజుకో పాట. ఈ విద్యల నారా చంద్రబాబు PhD చేసిండు. సారు సీఎం గున్నప్పుడు ప్రత్యేక హోదా మీద ఆయన నాల్క ఎన్ని మలకల తిరిగిందో అందరూ చూసిందే నాయే. ఇక ఇప్పుడు ఇంకో కొత్త పాట షురూ చేసిండు. ఏందో చూడుర్రి. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అన్నట్టు చంద్రబాబు మాటలకు కూడా అర్థాలు, తాత్పర్యాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. యూటర్న్ తీసుకున్నట్లో ఇంత కూడా మొహమాటం ఉండదు సార్కు. అందుకే కదా ఆయనకు యూటర్న్ బాబు అని పేరు కూడా వచ్చింది. యూటర్న్లు తీసుకున్నట్లో చంద్రబాబును మించిన సీనియర్ లీడర్ లేడు అని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారే పోయినసారి ఏపీలో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు సటైర్ వేసిండు. అసలు మాటలు మార్చుడు సార్కు కొత్త కాదు, వాళ్ళ పార్టీకి కూడా కొత్త కాదు. కానీ
జనాలు నవ్వుకుంటారు అన్న సోయి లేకుండా టీవీ ఛానల్స్ మార్చినట్టు ఫటాఫటా మాటలు మారుస్తుంటాడు. అట్లనే ఇప్పుడు మళ్ళీ ఒకసారి యూటర్న్ తీసుకున్నాడు. ఇదివరకేమో వాలంటీర్ల గురించి మాట్లాడుకుంటా గవేం ఉద్యోగాలు, గోనె సంచులు మోసే ఉద్యోగాలు, ఇంట్లో మొగోళ్ళు లేనప్పుడు ఈ వాలంటీర్లు ఇళ్లలోకి పోయి తలుపులు కొడుతున్నారు అని చీప్ కామెంట్లు చేసిండా. ఏం ఉద్యోగం అది? గోనె సంచులు మోసే ఉద్యోగమా? డే టైం మగవాళ్ళు ఉండరు, వెళ్ళిపోయి తలుపులు కొట్టడం, ఇది ఎక్కడదండి ఇది? అయితే ఇప్పుడు ఏపీలో వాలంటీర్లు చేస్తున్న సేవల గురించి మంచి రెస్పాన్స్ ఉన్నది. జనం కూడా వాళ్ళని మెచ్చుకొని మెడలేసుకుంటున్నారు. ఈ దెబ్బతోటి చంద్రబాబు యూటర్న్ తీసుకొని ఇదివరకు వాలంటీర్లను తను ఎట్లా కించవర్చిండో మర్చిపోయి వాళ్ళకు సపోర్ట్ గా మాట్లాడిండు. మీ ఉద్యోగాలు నేను తీసేయను, వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది. చూసినరా, అట్లుంటది మరి బాబుతోటి. ఇంకొన్ని రోజులైతే అసలు వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిందే నేను అని అంటాడు కావచ్చు. కానీ ఏ మాట కా మాట చెప్పుకోవాలి. ఇట్లా యూటర్న్ తీసుకునేటప్పుడు, మాట మార్చేటప్పుడు ఇంత కూడా ఫీల్ కాడు సారు. అదే ఆయనలో ఉన్న టాలెంటు అని అనుకుంటున్నారట. బాబు గారి తీరొక్క మాటలను వింటున్న జనాలు చాలా మంది. రోజు రాజకీయ నాయకుల మాటలు, ఛాలెంజ్లు, తిట్లు, శాపనార్థాలు ఇని బోర్ కొట్టినప్పుడు మై హూనా అనుకుంటా పాల్కాగా ఎంటర్ అవుతాడు. కొంచెం సేపు గమ్మత్ ముచ్చట్లతోటి అందరిని నవ్విచ్చిపోతాడు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఒక్కసారి పలకరించొద్దాం పాండి. హలో, ఏంటి మనం గెలుస్తున్నామా లేదా? గెలుస్తున్నాం సార్. ఎంతకీ ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారు? మనమే కదా. మనంగాక ఇంకెవరు సార్? మనమే. అమ్మో, ఏకే పాల్కాక లోపట పెద్ద ప్లానే వేస్తున్నట్టున్నాడు. కాకా నమస్తే, ఏం సంగతే? ఫోన్లేమో మాట్లాడుతున్నావు. ఇక ఎవరికి ఛాన్స్ లేదు. ఎవరు ఎంత ఖర్చు పెట్టినా సరే గెలిచేది నేనే, అధికారంలోకి వచ్చేది మా పార్టీనే, అంతే. అబ్బో, ఇంతకు తమరు గెలిచి అధికారంలోకి వచ్చేది ఎక్కడా? రాష్ట్రంలోనా, కేంద్రంలోనా సార్? గుడ్ క్వశ్చన్, మంచి ప్రశ్న వేశారు. కాకపోతే రాష్ట్రంలోనా కేంద్రంలోనా అనేది కాదు ఇక్కడ పాయింట్. నేను తలుచుకుంటే అమెరికాకి ప్రెసిడెంట్ కాగలను. గతంలో ట్రంప్ని ప్రమోట్ చేసింది నేనే. ఎన్నో యుద్ధాలు కూడా ఆపాను. అందుకే నేను కావాలనుకుంటే సీఎం అవుతాను, పిఎం అవుతాను. నాకెవరు అడ్డు చెప్పండి. మంచి జోరు మీద ఉన్నావు కదా. సరే గాని ఇంతకు నువ్వు మా పార్టీలో చేరావా లేదా? నేను తర్వాత చేరతా గాని బాబు మోహన్ చేరినట్లున్నాడు కదా. ఎస్, మా పార్టీ సిద్ధాంతాలు నచ్చి పాల్గారు నేను మీ పార్టీలో చేరతాను అని చెప్పి చాలా బతిలాడాడు. అందుకని చెప్పి సరే రమ్మన్నాను. వచ్చాడు, కండువ కప్పుకున్నాడు. ఇంకేముంది, ఇద్దరం కలిసి స్వీప్ చేసేస్తాం. అదే క్లీన్ స్వీప్. ఓహో, మరి ఇంకా ఎవరన్నా వచ్చే వాళ్ళు ఉన్నారా? అంత సింపుల్ గా అడుగుతారేంటి? ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఫోన్ చేసి పాల్గారు మేము మీ పార్టీలో చేరతామని అడుగుతా ఉన్నారు. తెలుసా నీకు? ఏం జ్యోతి, కరెక్టేగా ఫోన్లు వస్తున్నాయిగా మనకి. అవునా? ఎక్కడా? తెలంగాణనా, ఏపీనా? మంచి ప్రశ్న అడిగావు. ఎక్కడా అనేది కాదు, నాకు తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా రెండు ఒకటే. మంచిది గాని అసలు మీ పార్టీ గెలిస్తే ఏం చేస్తారు ఏకే పాల్ సార్ మీరు? 1,00,000 కోట్లు ఫండ్ తీసుకొచ్చి దేశాన్ని డెవలప్ చేస్తాను. 1,00,000 కోట్లు తీసుకొస్తావా? ఎక్కడి నుంచి? నా గురించి తెలియదా మీకు? 32 దేశాలు ప్రెసిడెంట్లు, 23 దేశాల ప్రైమ్ మినిస్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు తెలుసా? ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఫండ్ అలా వచ్చేస్తుంది 1,000 కోట్లు అంతే. వామ్మో. హలో, ఇంతకీ ఏంటి మన పార్టీయే ఫస్ట్ ప్లేస్ లో ఉంది కదా? ఓకే విన్నావా? మా పార్టీనే ఫస్ట్ ప్లేస్ లో ఉంది. చూడు, ప్రజలందరూ కూడా పాలు కావాలని కోరుకుంటా ఉన్నారు. ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది ఎక్కడా? ఏపీలోనా, తెలంగాణలోనా? మంచి ప్రశ్న, గుడ్ క్వశ్చన్. కాకపోతే ఏపీలోనా తెలంగాణలోనా అనేది ముఖ్యం కాదు. ఇక్కడ పాయింట్ అది కాదు, మనం గెలుస్తున్నామా లేదా. అదే, ఎక్కడ గెలుస్తున్నారు అని. అక్కన్నా ఇక్కన్నా? ఎక్కడో ఒక చోటే గెలుస్తున్నాం కదా, ఇంకేం కావాలి? ఏందో, ఎడ్డమంటే తెడ్డమంటావు, తెడ్డమంటే ఎడ్డమంటావు నువ్వు. ఆ సంగతులన్నీ తర్వాత కానీ ఇంతకు నువ్వు మా పార్టీలో చేరావా లేదా? ఒక పని చేయి, నువ్వు ఒక మిస్డ్ కాల్ ఇవ్వు అర్జెంట్ గా. అందుకైతే నీకు టికెట్ కావాలంటే చెప్పు, ఖచ్చితంగా ఏదో ఒక దగ్గర నుంచి నీకు టికెట్ ఇచ్చేస్తాను. అమ్మో, నీకు దండం పెడతా. ఈ లొల్లంతా నాకొద్దు. మళ్ళా బోరు కొట్టినప్పుడు పలకరిస్తా గానీ ఇప్పుడు పోండి. సరే, నీ ఇష్టం. చూసిండ్లు కదా ఏకే పాల్కాక జోరు. అధికారంలోకి వస్తానంటున్నాడు కానీ ఎక్కడా అనేది మాత్రం క్లారిటీ లేదు. పాపం సారుకు. ఏందో ఈ మనిషి ఏం మాట్లాడినా కామెడీగానే అనిపిస్తుంటదబ్బా. దేశంలో ప్రధాన ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్, బీజేపీ. కాంగ్రెస్ అంటే బీజేపీకి పడదు, బీజేపీ అంటే కాంగ్రెస్కి పడదు. ఆ పార్టీ లీడర్లు ఈ పార్టీ లీడర్ల మీద విమర్శలు చేస్తుంటారు.
ఈ పార్టీ లీడర్లు ఆ పార్టీ లీడర్ల మీద విమర్శలు చేస్తుంటారు. ఇక రాహుల్ గాంధీ అయితే ఏకంగా దేశం నలుమూలలు తిరుక్కుంటా మోడీ పాలన బాగాలేదని చెప్తున్నాడు. అయితే ఈ టైంలోనే మోడీ సారుతోని సభను పంచుకున్న రేవంత్ రెడ్డి సారు మాట్లాడిన మాటలు చేయబట్టి ఇప్పుడు తెలంగాణలో గుజరాత్ రాజకీయం మొదలైంది. అవును, నిజమే. 2 రోజుల నుండి తెలంగాణలో గుజరాత్ రాజకీయమే నడుస్తున్నది. అదేంది గుజరాత్ కు మనకు సంబంధం ఏంది అంటే, రేవంత్ రెడ్డి సారు ఆదిలాబాద్ లో మోడీ ముందు మాట్లాడిన మాటలు చేయబట్టి प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है, कुछ डेवलपमेंट को आगे ले सकता है. हम भी गुजरात जैसा हम आगे जाना है तो यहाँ पर आपके मदद जरूरी है. ఈ ఒక్క మాటతో 2 జేబుల్లోంచి చేతులు బయటికి తీసి బజార్లోకి వచ్చిన ప్రతిపక్ష బీఆర్ఎస్ లీడర్లు రేవంత్ మీద కోపం చేస్తున్నారు. అయిన దాంట్లో కోపం చేయడానికి ఏమున్నది అంటే, దీనికి ముందు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇంకోలాగున్నాయి కాబట్టి పదే బీజేపీ వాళ్ళు అంటున్నారు మాది గుజరాత్ మోడల్ అని. గుజరాత్ మోడల్ అంటే ఏందే? ఊర్లో ఉన్న వాళ్ళందరూ తగలబెట్టుడా? ఇతర రాష్ట్రాలలో పెట్టుబడులు ఉంటే వాళ్ళని బెదిరించి మీ రాష్ట్రానికి గుంజుకపోవుడా? అది రేవంత్ మోడల్ మాటలు. నాడో రకంగా నేడో రకంగా ఉండేసరికి ఇదేందయ్యా ఇదే మేమెప్పుడు చూడలే అనే రేంజ్లో ప్రశ్నలు వేస్తున్నాడు పల్లా రాజేశ్వర్ రెడ్డి సారు. మీరు ఒక నెల రోజుల కింద మాట్లాడుతున్నట్టు గుజరాత్ విధానం అంటే అందరినీ చంపడమా, రాష్ట్రం భారతదేశం మొత్తాన్ని దూసుకుపోయి ఆ రాష్ట్రంలో పెట్టడమా అని చెప్పారు. మరి ఎందుకు నాలుక తిరగబడ్డది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంతటితోనే ఆగలే అంటే మళ్ళీ మోడీనే గెలుస్తాడు అనుకుంటుండా రేవంత్ అని ఒక మెలికవెట్టి ప్రశ్న వేసిండు. వారం రోజుల్లో ఆపద్ధర్మ ప్రధానమంత్రి కాబోతున్నారు. వారు ఏ విధంగా మీకు సహాయం చేస్తారు? మరలా ప్రధానమంత్రి అయితేనే కదా. అంటే మరలా ప్రధానమంత్రి మోడీ గారే అవుతారు, బీజేపీ గెలుస్తారని చెప్పగానే ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు. మరిగా దీనికి కాంగ్రెస్ నుంచి ఎట్లాంటి సమాధానం వస్తుందో కానీ ఇప్పుడైతే తెలంగాణలో గుజరాత్ పేరు మీద రాజకీయం నడుస్తున్నది. ఇట్లా చూడాలి మరిగా ముందు ఏమవుతుంది అనేది. కేసీఆర్ సార్కు అప్పట్లో ఓ అభిమాని గుడి కట్టిండు, యాదుకున్నది కదా. అయితే తర్వాత అదే అభిమాని చాలా హట్ అయి ఆ గుడిని అమ్మకానికి పెట్టిండు. అది వేరే విషయం. కానీ అయితే ఇప్పుడు సేమ్ అట్లనే సీఎం రేవంత్ రెడ్డి సారుకు కూడా ఆయన అభిమానులు కొందరు కలిసి గుడి కడుతున్నారు. ఇంకా భూమి పూజ ఏం కాలేదు కానీ కడుతున్నట్టయితే చెప్పిండ్రు. కనిపించని దేవుడి కన్నా కళ్ళ ముందున్న సీఎం రేవంత్ రెడ్డి మా దేవుడు, అందుకే ఆ దేవుడికి మేము గుడి కడుతున్నాము అని అంటున్నారు రేవంత్ రెడ్డి అభిమానులు. మన తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి గుడి కట్టడానికి సిద్ధమయ్యాం. ఈ నెల 19వ తారీఖున మంగళవారం రోజున ఉదయం 9 గంటలకు నల్గొండ జిల్లా చిట్యాల మండలం మునిపాకల గ్రామంలో ఆయన గుడి నిర్మించడానికి మేము కోరుకున్నాం. విన్నరా, మొక్కితే ఆ దేవుడు ఏ విధంగా కోరికలు నెరవేరుస్తాడో అట్లనే అడిగితే మంచి పనులు చేస్తాడు మా రేవంత్ రెడ్డి అని అంటున్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండల్ వనిపాకల ఈ నెల 19న భూమి పూజ చేస్తారట గుడికి. ఇక గుడి కట్టి విగ్రహ ప్రతిష్ఠ చేసి పూజలు మొదలు పెట్టేసరికి ఎంత టైం పడుతుందో తెలియదు కానీ మొత్తానికైతే కాంగ్రెస్ గెలిచి రేవంత్ సీఎం అయి 3 నెలలు కూడా కాకముందే వీళ్ళకు దేవుడు అయిండు. మరిగా నిజంగానే రేవంత్ రెడ్డి వీళ్ళు కట్టే గుడిని చూస్తే భక్త మీ భక్తికి మెచ్చా అని ఏం వరాలు కురిపిస్తాడో గాని, అన్న మీ భక్తి మంచిగానే ఉన్నది కానీ అప్పట్లో కేసీఆర్ కూడా ఒకరు ఇట్లనే గుడి కట్టి తర్వాత ఉత్తగా అమ్మకానికి పెట్టిండ్రు. మీరైతే అట్లా ఇట్లా చేయకుండా అయ్యా, లేకుంటే ఉత్తగా సార్ను హట్ చేసినట్టు అవుతుంది గుడి కట్టి. సరేనా? నీ పక్కన పడ్డాది లేదు చూడవే పిల్ల నాది నక్కిలేసు గొలుసు, నీ పక్కన పడ్డాది లేదు చూడలే పిల్ల నాది నక్కిలేసు గొలుసు. ఓ అమ్మా అంజలి, పాటే వాడుతావా ఏమన్నా వార్త చెప్పుతావా అంటే ఇది నక్లీసు గొలుసు వార్త కాబట్టి పాడి చెప్తున్నా. ఏమయ్యిందా ఎందుకు నక్లీసు గొలుసు పాట పాడినమో? అవు నీతా అంబానీ మేడం వేసుకున్న ఈ నక్లీసు గొలుసు గురించి చెప్పేటందుకే. అన్నట్టు ఇది ఇట్లాంటి నక్లీసు గొలుసు కాదు, ఇదివరకు ఎవ్వరు వేసుకోలేదు. అంతగానం ఖరీదు మరి దీనికి. చెమ్కా చెమ్కా చెమ్కీరే అన్నట్టు చమక్ చమక్ మని మెరిసిపోతున్న ఈ వజ్రపు నక్లీసు రేటు 400 కోట్ల నుంచి 500 కోట్లట. ఇక నా కొడుకు పెండ్లి కంటే పెద్ద పండుగ ఏముంటది? ఇంతగానం బయటి దేశాల మంది ఒకేసారి ఎందుకు వస్తారు? వాళ్ళను మనం ఎప్పుడు చూస్తాము అని సూపు దిప్పుకోనియని సొగసైన సొమ్ము చేయించుకొని మెడలేసుకున్నది. అట్లని ఒక్క నక్లీస్ కాన్నే ఆగిపోకుండ్రుల్లో మేడం కట్టుకున్న చీర కూడా మస్తు ఖరీదయ్యిందే. ఆహా, అద్భుతం! అద్భుతం అంటే మహా అద్భుతం.
మాయాదండం లాంటి మహిమ కలిగిన ఓ పెట్ట ఆకాశం నుంచి కింద పడింది. మీకు ఇంకో ముచ్చట చెప్పనా? ఆ పెట్టె ఎవరి దగ్గరనైతే ఉంటుందో వాళ్ళు కోటీశ్వర్లు అవుతారట. ఏంది ఈ కాలంలో ఇంకా మూఢనమ్మకాలేంది అని అనుకుంటున్నారా? కావాలంటే ఆ పెట్టెను చూడుండ్రి, మీకే తెలుస్తుంది. చూసిండ్రా, ఈ పోలీసారు చేతులున్న ఈ పెట్టె ఎంతో మహిమ కలిగిన పెట్టె. ఇది మళ్ళా వాళ్ళో వీళ్ళో తయారు చేసింది కూడా కాదట. స్వయంగా ఆకాశంలో నుంచి ఉల్కలు దిగి పడుతున్నప్పుడు ఆ ఉల్కల నడిమిట్ల నుంచి ఉల్టా పల్టా తిరుక్కుంటొచ్చి ఈ భూమి మీద పడ్డదట. ఇక ఇది ఎవరి దగ్గరుంటే వాళ్ళు కోటీశ్వరులవుడు ఖాయమట. అబ్బా, ఈ పెట్టేదో పోలీసులకు దొరికింది కానీ నాకు దొరికినా అయిపోవు. ఈ పనులన్నీ చేసుకున్నాడు తప్పు. డైరెక్ట్ మంచిగా కోటీశ్వర్లం అయిపోదు అనుకుంటున్నారా? నమ్మిన వాళ్ళకి అంటగట్టేసి వాళ్ళ దగ్గర నుంచి కోట్ల కొద్ది రూపాయలు తీసుకొని మేము మోసం చేస్తుంటామని చెప్పారు. అది మ్యాటరు. కొందరు దీన్ని మహిమగల్ల పెట్టే అని సూపుకుంటా దోసుకుందామని ఉపాయం చేస్తుంటారట. దోసుకునుడంటే అంతా ఇంత కాదు. 50 కోట్లకు ఒకరికి అమ్ముదామని తీసుకుపోతుంటే హైదరాబాద్ నుంచి వరంగల్ నడిమిట్లా పెంబర్తి దగ్గర పట్టుకున్నారు. మరి ఇది మహిమ పెట్టే అంటే వాళ్ళెట్లా నమ్మిండ్రు అంటే అది కూడా ఈసారే చెప్తాడు. నుండ్రి మ్యాగ్నెట్ ఇక్కడ పాయింట్ పెట్టాడు, ఇక్కడ ఆడ పెట్టేస్తే అది రాదు, ఇక సౌండ్ వైబ్రేట్ గా తీసేస్తే వైబ్రేట్ వస్తుంది. ఇన్నారా, చిన్న అయస్కాంత ముక్కతోని మోసం చేసి 50 కోట్లు దొబ్బకపోదామని చూసిండ్రు. అందుకే ఇసువంటికి నమ్మకుండ్రి, నష్టపోకుండ్రి అని పోలీసులు మరీ చెప్తున్నారు. అర్థమైంది కదా జనాలు? బీరు కీస కొనాలనన్నా, క్వార్టర్ సీస కొనాలనన్నా, ఫుల్ బాటిల్ కొనాలనన్నా, హాఫ్ బాటిల్ కొనాలనన్నా, ఆఖరికి వైన్ కీస కొనాలనన్నా ఏడికి పోవాలి? వైన్స్ దుకాణమే పోవాలి. అక్కడనే అమ్ముతారు కదా. కానీ గంపలలో పెట్టుకొని వట్టి చేపలు, రొయ్యలు, కడ్డీలు, పచ్చి చేపలు, కొర్రమేన్లు, రవ్వలు అమ్మినట్టయితే అమ్మరు కదా. అయితే ఈడ అమ్ముతున్నారు. ఏంది నమ్ముతలేరా? బరాబర్గా నమ్మక తప్పని నిజం ఇది. మామూలుగా మార్కెట్లో గంపలు ముంగడ పెట్టుకొని కూరగాయలు అమ్మేటోళ్ళని చూసినాము, ఆకుకూర కట్టలు అమ్ముతుంటే చూసినాం. కానీ నల్గొండ జిల్లాలో మాత్రం ఈ అవ్వలు అదే గంపల్లో కోటర్లు, బీర్లు పెట్టి అమ్ముతున్నారు. మళ్ళీ ఇంకా కొన్నోళ్ళు కదలకుండా అక్కడనే కూర్చొని దాగి సీసా కూడా మళ్ళీ అవ్వకే ఇచ్చిపోయేటట్టు నీళ్ళ క్యాన్ కూడా దగ్గర పెట్టుకున్నది చూడండి. అట్లని అవ్వ ఒక్కతే కాదు, మళ్ళా ఓ 10 మంది దాకా అమ్మలక్కలు ఒకటే లైన్లో కూర్చొని కూరగాయలు అమ్మినట్టే అమ్ముతున్నారు మందును. చెప్పవ్వా, అసలు ఎక్కడి నుంచి తెచ్చిర్రు ఇవన్నీ? వాళ్ళు అమ్ముకోని చెప్పిరా? స్టిక్కర్లు వేసినా వాటికి? స్టిక్కర్ వేసినందుకు ఎక్కువ ఉంటాయా? అంటే ఎన్ని కేసులు అంటే అన్ని కేసులు ఇస్తారా? జాన్ పహాడ్ దగ్గర వైన్స్ వాళ్ళు స్టిక్కర్లు వేసిస్తే వాళ్ళ దగ్గర 15 రూపాయలు ఎక్కువ పెట్టి కొనుక్కొని వీళ్ళు ఇంకో 15 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారట. ఆయనది దందా గట్టిగానే నడుస్తుండేసరికి ఎవరో వీడియో తీసి పోలీసులకు పంపితే పాపం వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసిండ్రు ఇప్పుడు వీళ్ళని. కానీ అయ్యా, జాన్ పహాడ్ వైన్స్ దుకాణం నడిపే ఓనర్లు, గవర్నమెంట్ మీకు లైసెన్స్ ఇచ్చింది గిందుకే నానా? మరి ఇది వైన్స్ దుకాణం ఓనర్లు చేసిన ఈ కమతేనో లేకుంటే దాంట్లో పనిచేసేటోళ్ళకి ఇట్లా ఉపాయం చేసినరో కానీ కష్టం చేసి బతికేటోళ్లకు ఆ ముచ్చటి ముచ్చట చెప్పి అన్యాయంగా కేసులు ఇరికిచ్చాయి ఇప్పుడు. అయినా లీడర్లు ఇంత అడ్డగోలుగా మద్యం దందా నడుస్తుంటే ఎందుకు గమ్మునుంటున్నారో కానీ ఇట్లా మందును కూరగాయలు అమ్మినట్టు అమ్ముడైతే భలే విచిత్రంగా ఉన్నది పోండి. 2-3 ఏండ్ల కింద కరోనా సూదులు వేసుకునేటప్పుడు చాలా మంది ఎట్లా భయపడ్డారు. వామ్మో, నేను సూదేసుకోను సారు, నేను చిన్నప్పటి సంది గోళీలే మింగిన, ఇప్పుడు కూడా ఏమన్నా మాతర్లు ఉంటే ఇచ్చిపోండ్రి కానీ ఏం సూదొద్దు అని కొందరు ఏడ్చుకుంటేనే జోకులు వేసిండ్రా. అయితే ఈడ మాత్రం ఒక తమ్ముడు పోలియో చుక్కలు వేసుకోమన్నందుకు, అరే వేసుకోరా అయ్యా, అది చేదుగుండే తానిక కాదు, సూది అంతకంటే కాదు, 2 చుక్కలు అట్లా మింగితే ఇట్లా అయిపోతుందిరా. అరే వినడు, చూస్తే మొండోడే ఉన్నట్టున్నది. దేవుడా, ఒక్కలు కాదు, 2 కాదు, ఏకంగా 4 అనగబట్టినా నోరు తెరుస్తలేడుగా. అమ్మయ్య, అటు ఇటు చేసి ఈ అక్క తలకాయ అనగబట్టిందిలే. ఇక ఇప్పుడు నువ్వు వెయ్యక్క. అడ్డడ్డే వేసింది. ఓర్ని కథ సాల్లగుండా. ఊంచకురా తమ్మి, ఊంచకు. ఈ అక్క ముక్కు మూసింది, ఇక ఇప్పుడు మింగుతాడులే. గమ్మత్తు చూడుండ్రి, పిల్లగాని ముక్కు మూసి అక్క తమ్మున అంగికే ఎట్లా చీమిడి పూసిందో. అయ్యో, మళ్ళెందుకు చీరకు పూసుకుంటావులే అక్క. ఓ అక్క, తమ్ముణ్ణి తలకాయ మీదకెళ్ళి కొట్టకు. ఆగ చూడుండ్రి, కొట్టినట్టే తలకాయ మీద కొట్టి ఎట్లా నెమరుతున్నదో.
తల్లి ప్రేమ అంటే ఇదే గాని ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఈ 2 రోజులల్లా పోలియో చుక్కలు వేసుకొని పిల్లలను దేవులాడి మరీ ఇట్లా వేస్తున్నారు సిబ్బంది. కానీ అస్సలికే మంత్రి సీతక్క నియోజకవర్గమాయే ఈ మాత్రం ఉంటదిలేండ్రి. మీరైతే అందరి పిల్లలకు పోలియో చుక్కలు వేయించుండ్రులా. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే మంచి మంచి వార్తలతో కలుద్దాం. అప్పటిదాకా ఏం చేయాలి? చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దున 8:30కి ఉంటాం మరి.